ఈరోజు 'బిగ్ బాస్' లో ఏం జరిగింది ఒకసారి చెప్పండి? ఈరోజు బిగ్ బాస్ సంజనాను కంటెస్టెంట్ రూమ్ లోకి పిలిచాడు. ఆడికి పిలిచిన తర్వాత ఎలా ఉంది హౌస్ మీకి బానే ఉందా అన్నీ అడిగితే తనేమో అంతా బానే ఉంది బిగ్ బాస్. మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి అడిగింది. కాకపోతే నేను నీకు పవర్ ఇస్తున్నాను, దాన్ని ఉపయోగించుకొని నువ్వు ఎవరెవరినైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నావో వాళ్ళని సెలెక్ట్ చేసి రీజన్ చెప్పమని చెప్తాడు. సంజనాకు బిగ్ బాస్ విన్ కన్స్ట్రక్షన్ రూమ్ లోకి పిలిచేసి తన బాగోగులన్నీ అడిగినాడు. అడిగిన తర్వాత బానే ఉంది బిగ్ బాస్ అని అంటే, బిగ్ బాస్ తనని సంజనాని ఏమంటాడంటే, అందరూ నిన్నే టార్గెట్ చేసినట్లు మీకు అనిపిస్తుందా అంటే, అవును బిగ్ బాస్ అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు, కాకపోతే నాకు చాలా బాధగా ఉంది, నేను చేసినవన్నీ ఇలా ట్రోల్ అవుతున్నాయి అని చెప్పి తను బాధపడుతుంది. నేను మీకు ఒక పవర్ ఇస్తున్నాను. సో ఆ పవర్ తో మీరు కెప్టెన్ అయ్యే అవకాశం కోసం ఒక 5 మందిని మీరు సెలెక్ట్ చేసుకొని, తర్వాత ఎందుకు సెలెక్ట్ చేశారో రీజన్స్ చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. తన ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే, బిగ్ బాస్ నన్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే, అది మీ ఇష్టము చెప్పొచ్చు అని చెప్పి చెప్తాడు. తర్వాత తను ఆలోచించుకోకుండా టకుటకుమనేసి ఇమ్మానుయేల్‌ని, హరిత హరీష్‌ని, డిమాండ్ పవన్‌ని, సంజన, నేను, షష్ఠి అనేసి 5 మందికి టకటక పేర్లు చెప్పింది. బట్ వాళ్ళనే ఎందుకు ఎంచుకున్నావు రీజన్స్ చెప్పమని చెప్తే, వీళ్ళందరూ నాకు బాగా కనెక్ట్ అయ్యారు బిగ్ బాస్. వీళ్ళు ప్రతి ఒక్కరు డిమాండ్ పవన్ అయితే గనక నాకు సొంతం తమ్ముడులాగా, ఇమ్ము కూడా అలాగే చూసుకుంటున్నాడు నాకు సొంత అక్కలాగా. హరిత హరీష్ వచ్చేసి జెన్యూన్ గా ఉంటున్నాడు. షష్ఠి వచ్చేసి తను నాకన్నా ఎక్కువ పర్ఫార్మ్ ఇవ్వలేదు కాబట్టి తనని నేను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి చెప్తారు. ఈ 5 మందిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ వీళ్ళని సోఫాలో కూర్చోమని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ బ్యాక్ సైడ్ వెళ్ళమని చెప్తాడు. తర్వాత థమ్సప్ ఏదో థమ్సప్ అని చెప్పేసి అవి తీసుకొచ్చి ఇస్తారనమాట కెప్టెన్సీలో పార్టిసిపేషన్ చేసే వాళ్ళకి. అవి తెచ్చి ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఫ్రంట్ సైడ్ కి వచ్చి బిగ్ బాస్ అనేది ఒకటి నెంబర్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఆ నెంబర్స్ ని మీరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క బోర్డు తీసుకెళ్ళమని చెప్తారు. వాళ్ళ వెనకెళ్ళి నిలబడమని చెప్తారు. కంటెస్టెంట్స్ వెనకాలకి వెళ్ళి నిలబడమని చెప్తారు. తర్వాత వెనకాలకి వెళ్ళి నిలబడిన తర్వాత వాళ్ళకి తిప్పి చూస్తే 1, 2, 3, 4 అని చెప్పి 7 వరకు నెంబర్స్ ఉంటాయన్నమాట దానిలలో. ఆ నెంబర్స్ లలో ఫస్ట్ నెంబర్ వచ్చింది సుమన్ శెట్టికి వస్తదన్నమాట. తను వెళ్ళేసి నువ్వు ఎవరిని ఇదిగా చేసుకోవాలనుకున్నావు అని చెప్తే ఎవరు వాళ్ళకి థమ్సప్ ఇవ్వరన్నమాట. అందరూ లోగా చేస్తారు. కాకపోతే ఇంకా అలా 1, 2, 3, 4 అని చెప్పేసి టీమ్ గా డివైడ్ చేస్తాడు బిగ్ బాస్. ఈ టీమ్ కి ఒక గేమ్ పెట్టారన్నమాట. ఆ గేమ్ నేమ్ వచ్చేసి వదలకు బెదరకు. అబ్బా! వదలకు బెదరకు భలే ఉంది గేమ్. అబ్బా! చాలా బాగుంది. ఈ గేమ్ పెట్టిన తర్వాత దీనికి సంచాలకులుగా మర్యాద మనీష్‌ని సెలెక్ట్ చేస్తాడు బిగ్ బాస్. సో మర్యాద మనీష్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ గేమ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలని చెప్పేసి సో చెప్పిన తర్వాత అయితే అందులో రెడ్ వచ్చిన తర్వాత ఆపోజిట్ టీం వాళ్ళు లేచి మర్యాద మనీష్ సంచాలకు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు వెళ్ళేసి అవతల టీం వాళ్ళ కాళ్ళకు గాని చేతులకు గాని ఉన్న కడ్డీని తీసేస్తారనమాట. సో అలాగా కాళ్ళు ఎవరైతే ఫస్ట్ కింద పెడతారో వాళ్ళు అవుట్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారనమాట. దాన్ని ఫాలో అవుతూ మర్యాద మనిషి ఏం చెప్తాడంటే 1 by 1 పిలుస్తూ ఉంటాడనమాట ఆపోజిట్ పర్సన్స్ ని. 1 by 1 పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళేసి రెడ్ పడిన తర్వాత ఏమో జస్ట్ ఆడ మార్క్ దగ్గర ఉండాలి. గ్రీన్ పడిన తర్వాత వాళ్ళు వెళ్ళి కడ్డీని తీసుకొచ్చి మర్యాద మనిషికి ఇవ్వాలి. మర్యాద మనిషి తీసుకెళ్లి ఆడ పెట్టేసి వస్తాడనమాట. అలా గేమ్ సాగుతూ ఉంటది. బట్ ఏంటంటే శ్రేష్ఠి వెళ్ళినప్పుడేమో సంచాలక్ మర్యాద మనిషి ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి గ్రీన్ పడకముందే వెళ్ళిపోతుంటే ఆగండి గ్రీన్ పడిన తర్వాత మీరు వెళ్ళి తీయాలని చెప్పి ఆ అమ్మాయిని అయితే కంట్రోల్ చేస్తాడు. బట్ గ్రీన్ పడిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళేసి కడ్డి తీసుకొని వచ్చి మర్యాద మనిషికి ఇస్తుంది. కాకపోతే అదే టైంలో నెక్స్ట్
ఇమ్ముని పిలుస్తాడు. సో, ఇమ్ముని పిలిచిన తర్వాత ఇమ్ముకి అది తెలీదనమాట. తెలీదు కాబట్టి తను డైరెక్ట్‌గానే వెళ్ళేసి రెడ్ పైన రెడ్ ఉండంగానే ఎళ్ళేసి కడ్డి తీసుకొనొచ్చి మర్యాద మనిషికి ఇస్తారు. సో, గ్రీన్ పడ్డాక తీసుకొచ్చి మర్యాద మనిషికి ఇస్తారు. సో, అది ముందే తీశారు. మీరు రాంగ్ చేశారని చెప్పి తన టీమ్‌ని ఎలిమినేట్ చేస్తాడనమాట మర్యాద మనీషు. ఆహా! మర్యాద మనీషు తన టీమ్‌ని ఎలిమినేట్ చేయాలి అనంటే, అక్కడే వాళ్ళిద్దరికి కొంచెం ర్యాష్ అవుతదనమాట. వాళ్ళు హ్మ్. మాట మాట అనుకుంటూ ఇదైపోతారు. కాకపోతే మర్యాద మనీష్ ఏందంటే, ఒక సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు కరెక్ట్‌గా చెప్పాలి కదా! అవతల వాళ్ళకి చెప్పినావు. నాకెందుకు చెప్పలేదు నువ్వని చెప్పి మర్యాద మనీష్‌ని ఇమానుయేలు కొంచెం గట్టిగా అడుగుతాడనమాట. ఆ! అలా అడిగిన తర్వాత తను నేనెవరికీ ఏం లేదు. మ మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావని చెప్పి ఇమ్ము అంటాడు. కాకపోతే నేనెవరికీ సపోర్ట్ చేయలేదు. మీ వాళ్ళే వీళ్ళు. మా వాళ్ళు కామర్స్ ఎవరైనా ఉన్నారా అసలు? హ్మ్. అన అనని మర్యాద మనీష్ అంటారు. సో, అక్కడ వాళ్ళిద్దరి మధ్య కొంచెం కమ్యూనికేషన్ అనేది కొంచెం ఇదిగా ఉండింది. అలాగే ఐబ్రోస్ దొంగతనం గురించి కొంచెం టాపికొచ్చింది. హా! అవును. ఆ! అది హరీష్‌కి ఆ అమ్మాయి శ్రేష్ఠ ఇచ్చిందనమాట. ఆ! శ్రేష్ఠ ఇస్తే దాన్ని "నువ్వు రీతు దొంగతనం చేశావా?" అని చెప్పి డైరెక్ట్‌గా మరి హరీష్ ఎళ్లి ఆ! తననడుగుతాడు. ఆ! అడిగితే తనేమంటుంది, తను లేదు మా ఇంట వంట లేదు. నేను దొంగతనం చేయడము. హ్మ్. నేను మామూలుగా మనుషుల మనసులనైతే దొంగతనం చేస్తా కానీ, ఆ! ఇలాంటివి దొంగతనం చేయడం నాకు అలవాటు లేదు అని చెప్తుంది ఆ అమ్మాయి. ఆ! అవునవును. నేను చాలా చూసాంలే. మేము ఇలాంటివి ఎప్పుడో చిన్నప్పుడే చదివాము ఇవన్నీ ఆ! అని చెప్పి హరీష్ అని చెప్పి ఎళ్ళిపోతాడనమాట. ఆ! సో, అది ఐబ్రో పెన్సిల్ దొంగతనం అంటూ అది ఎవరు చేశారో ఇంతవరకైతే తెలీదు.